ఈ మధ్య ఎక్కడ చూసినా మన భారతదేశం మీదే విమర్శలు, ఆరోపణలు. మనల్ని నాలుగు వైపుల నుండి కార్నర్ చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. అయితే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నట్టు మన దేశాన్ని తక్కువ అంచనా వేసి ఆడుకుందామనుకుంటే ఇక మీదట కుదరదు. ఇది ఒకప్పటి భారతదేశం కాదు. ఎవరికైనా, ఎలాంటి మొనగాడికైనా చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇచ్చే కొత్త ఇండియా. ఇంతవరకు మనల్ని చూసి కుళ్ళుకున్న దేశాలు మన మీద మాటల వాంతులు చేసుకుంటున్నాయి. ఇవి మామూలు దాడి కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న డిప్లొమాటిక్ దాడి. మొదట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనల్ని వేలెత్తి చూపించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ సైన్యం కూడా నోరు పారేసుకుంటుంది. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే దౌత్యపరమైన హద్దులన్నీ దాటేసి మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి గొడవ కేవలం రోహింగ్యా చొరబాటుదారుల గురించి మాత్రమే కాదు. ఈసారి వాళ్ళు డైరెక్ట్గా మన దేశానికే వార్నింగ్ ఇచ్చేంత వరకు వెళ్ళారు. అసలు స్టోరీ ఏంటంటే, మనం రోహింగ్యా రెఫ్యూజీలను బలవంతంగా జైళ్లలో పెట్టి, వాళ్లను చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత ఓడల్లో ఎక్కించి నడి సముద్రంలోకి వదిలేస్తున్నామని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మన మీద చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. ఇది చాలదన్నట్టు పుష్ఇన్ అనే కొత్త వ్యూహంలో భాగంగా ఇండియా కావాలనే రోహింగ్యాలను తమ సరిహద్దుల్లోకి బలవంతంగా గెంటేస్తుందని బంగ్లాదేశ్ కొత్త పాట అందుకుంది. వాళ్ళ బాధ ఏంటంటే, ఇప్పటికే బంగ్లాదేశ్ వాళ్ళ జనాభాతోనే సతమతమవుతుంటే ఈ రోహింగ్యాలు అదనపు భారంగా మారారు. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ప్రపంచంలోనే అతిపెద్ద రెఫ్యూజీల క్యాంప్ ఉంది. అక్కడ 10 లక్షల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారు. వాళ్లను మేపలేక బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు మన మీద చూపిస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు తమ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోలేక ఆ నిందను మన మీదకే నెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. పరిస్థితి మరింత వేడెక్కింది. మన భారతదేశం కూడా ఈసారి అస్సలు తగ్గలేదు. గట్టిగానే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి, మీ దేశంలో న్యాయమైన ఎన్నికలు జరిపించుకోండి, పదే పదే ప్రతిదానికి మా వైపు వేలు చూపించడం ఆపండి అని బంగ్లాదేశ్కు స్ట్రాంగ్గా చెప్పేసింది. అసలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీకు దిమ్మ తిరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇంతకాలం మనకు ఫ్రెండ్లీగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని భారీ నిరసనల తర్వాత గద్దె దించారు. ఇప్పుడు అక్కడ మహమ్మద్ యూనస్ అని నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఒక ఆయన తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ ఆయనకు అక్కడి పవర్ఫుల్ ఆర్మీకి అస్సలు పడట్లేదు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టు దేశంలో అంతర్గత కుమ్ములాటలతో గందరగోళం నెలకొంటే వీళ్ళేమో మన మీద పడి ఏడుస్తున్నారు. ఇంతలో అసలు బాంబు పేలింది. ఈ గొడవ వెనక ఉండి స్టోరీ నడిపిస్తున్న చైనా మన సిలిగురి కారిడార్ దగ్గర ఒక ఎయిర్ బేస్ కావాలని బంగ్లాదేశ్ను అడిగినట్టు వార్తలు బయటకు పొక్కాయి. సిలిగురి కారిడార్ అంటే అదేనండి, మన చికెన్ నెక్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చిన్న దారి. మన మెయిన్ ఇండియాను మన 8 ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక మార్గం అదే. పొరపాటున ఆ దారి గనక కట్ అయిందంటే మన ఈశాన్య రాష్ట్రాలు మొత్తం మన నుండి విడిపోతాయి. అంత డేంజరస్ స్పాట్ అది. అలాంటి చోట చైనా ఎయిర్ బేస్ పెడతానంటే మనం ఊరుకుంటామా? అందుకే మన వాళ్ళు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో వాడిన ఒక పాత ఎయిర్ బేస్కు దుమ్ము దులిపి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, అక్కడ మన బ్రహ్మాస్త్రాలైన రాఫెల్ యుద్ధ విమానాలను, గగనతల రక్షణ కవచమైన S-400 డిఫెన్స్ సిస్టంలను కూడా మోహరించారు. ఇది బంగ్లాదేశ్కు, దాని వెనకుండి ఆడిస్తున్న చైనాకు ఒక డైరెక్ట్ వార్నింగ్. నిజానికి మనం చాలా కాలంగా లైట్ తీసుకున్న ఒక పెద్ద ముప్పు ఇప్పుడు మన నెత్తి మీదకు వచ్చి కూర్చుంది. మన దేశంలో లక్షలాది మంది బంగ్లాదేశ్ పౌరులు రోహింగ్యాలు అక్రమంగా పాగా వేశారు. కొందరు ఈ సంఖ్య 2 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. కానీ కరెక్ట్ లెక్కలు ఎవరి దగ్గర లేవు. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను గుర్తించి లెక్క తేల్చి దేశం నుండి బయటకు పంపించే పని మొదలుపెట్టిందో ఈ సమస్య కాస్త ఇప్పుడు 2 దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతగా మారిపోయింది. ఈ రోహింగ్యాలు మయన్మార్లో జరిగిన హింస తట్టుకోలేక పారిపోయి వచ్చిన వాళ్ళే.
కానీ మనం వాళ్ళను వెనక్కి పంపడం స్టార్ట్ చేయగానే బంగ్లాదేశ్ ఆర్మీకి కడుపు మండింది. వాళ్ళ ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ నజీముద్దీన్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, పరిస్థితి ఇంకా ముదిరితే మా సైన్యం వెనక్కి తగ్గదు అని వార్నింగ్ ఇచ్చారు. దానికి మనోళ్ళు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. బాసు, వీళ్ళు అమాయక రెఫ్యూజీలు మాత్రమే కాదు, చాలామంది క్రిమినల్స్, అనేక నేరాల్లో వీళ్ళ ప్రమేయం ఉంది అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే వాళ్లను చట్టపరంగానే మీ బంగ్లాదేశ్ బార్డర్ గార్డులకు అప్పగిస్తున్నామని తేల్చి చెప్పేశారు. కానీ ఢాకా ప్రభుత్వం దీన్ని మా మీదకు బలవంతంగా నెట్టేసే కుట్ర అని పిలుస్తుంది. విషయం అక్కడితో ఆగలేదు. ఈ పంచాయతీని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి తీసుకెళ్తామని, ఇండియా ఈ చర్యలను వెంటనే ఆపేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుంది. చూడ్డానికి ఇది చిన్న గొడవలా కనిపించినా ఇది చాలా సున్నితమైన, కష్టమైన సమస్యగా మారుతుంది. ఇదే అదునుగా బంగ్లాదేశ్లోని కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు చైనా, పాకిస్తాన్లకు దగ్గరవుతున్నట్టు కనిపించడం మనకు పెద్ద తలనొప్పిగా మారింది. చైనా, పాకిస్తాన్ కలిసి తయారు చేసిన JF-17 యుద్ధ విమానాలను కొనడానికి బంగ్లాదేశ్ రెడీ అవుతుందని రిపోర్టులు వస్తున్నాయి. ఆ విమానాలను గనుక మన సరిహద్దు దగ్గర ఉత్తర బంగ్లాదేశ్లో మోహరిస్తే అది మన సెక్యూరిటీ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. ఇది చాలదన్నట్టు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISIకి చెందిన ఒక టీం ఈ మధ్య ఢాకాకు రహస్యంగా వచ్చి ఉగ్రవాదం, భద్రత మీద చర్చలు జరిపింది. అంటే మనకు అసలు ముప్పు బంగ్లాదేశ్ సైన్యం నుండి కాదు, పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు తమ ఆర్థిక ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ఈ ఉగ్రవాద కార్డును వాడితే అది మనకు కొత్త సవాల్గా మారనుంది. అందుకే భారతదేశం తన భద్రతా విధానంలో భారీ మార్పు చేసింది. S-400 రాఫెల్స్ను మోహరించడం అనేది మనం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడమే కాదు, తగిన రీతిలో సమాధానం కూడా ఇస్తామని చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. సిలిగురి కారిడార్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు, రైల్వే లైన్లను వేగంగా నిర్మిస్తున్నారు. అవసరమైతే మన సైన్యం కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు బంగ్లాదేశ్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. సొంత కాన్ఫ్లిక్ట్స్తోనే కొట్టుమిట్టాడుతుంది. ఆర్మీకి, ప్రభుత్వానికి మధ్య గొడవలు, తిరుగుబాటు పుకార్లు, మహమ్మద్ యూనస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాళ్ళ దేశానికి వెన్నెముక లాంటి వస్త్ర పరిశ్రమ పతనం అంచున ఉంది. వ్యాపారాలు మూతపడ్డాయి. ఫారిన్ రిజర్వ్స్ వేగంగా కరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా రోజురోజుకు బలహీనపడుతుంది. ఒకప్పుడు ఎకనామిక్ మిరాకిల్ అనిపించుకున్న దేశం ఇప్పుడు అప్పుల కోసం ప్రపంచ బ్యాంక్, IMF ముందు చేతులు చాస్తుంది. ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్లో తమ ఇంటర్నల్ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు బంగ్లాదేశ్ మన దేశాన్ని బలిపశువుని చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ బంగ్లాదేశ్ నుండి కానీ ఇంకెక్కడి నుండైనా సరే మన దేశంలోకి అక్రమంగా చొరబడడం గురించి అంతర్జాతీయ ఒత్తిడి వచ్చినా సరే మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు 100% సరైనవి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కాదు కదా, ఇంకెవరు వచ్చి ఆపినా సరే భారతదేశం వెనక్కి తగ్గేది లేదు. మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పాం, ఈ చొరబాటుదారుల మీద ఎవరికైనా అంత జాలి, ప్రేమ ఉంటే వాళ్ళే తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చుకోవచ్చు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అయినా, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన గొడవల్లో అయినా వీరి పాత్ర చాలా బయటపడింది. వీళ్లకు ఇక్కడి రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా దొరికింది. ఇక సమయం మించిపోయింది. ఇప్పుడు వారిని గుర్తించి ఏరి పారేయాల్సిన సమయం వచ్చింది. భారతీయులు మాత్రమే భారతదేశంలో ఉంటారు. కానీ ఈ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి అసలైన అడ్డంకి మన దేశంలోనే ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో అక్రమ బంగ్లాదేశీయులు అక్కడే స్థిరపడ్డారు. అక్కడి ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారికి ఆశ్రయం కల్పిస్తోందన్నది బహిరంగ రహస్యం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ యాక్షన్ సరైనదే అంటారా, లేక మానవత్వం పేరుతో వాళ్ళను ఇక్కడే ఉండనివ్వాలా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.